హలో గైస్, వెల్కమ్ టు పాలిటీ క్లాసెస్. సో ఆల్రెడీ నేను పాలిటీ క్లాస్లో రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 కోసం చెప్పాను. ఎందుకంటే ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ ఎందుకు పెట్టారు? యాక్చువల్గా బ్రిటిషు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఏంటంటే ఏదో మోసం చేస్తున్నారు, చాలా వీళ్ళు ఇన్కమ్ని సంపాదించుకుంటున్నారు, సో వీళ్ళు ఏదైనా సరే కరప్షన్ కానీ ఏదో ఒకటి చేస్తున్నారు అన్న డౌట్ తోటి బ్రిటిష్ వాళ్ళు వీళ్ళని కంట్రోల్లో తేవాలనుకున్నారు. అంటే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీని తన కంట్రోల్లోకి తేవడం కోసమే ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ అనేది పెట్టడం అయితే జరిగింది. అప్పట్లో ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ కోసం అప్పట్లో ప్రైమ్ మినిస్టర్గా ఎవరున్నారో అంటే లార్డ్ నార్త్ అనే వ్యక్తి ప్రైమ్ మినిస్టర్గా ఉండేవాడు అన్నమాట. సో అయితే ఈ యాక్ట్లో తీసుకొచ్చిన కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మనం ఒకసారి చూసుకొని తర్వాత పిట్స్ ఇండియా యాక్ట్లోకి వెళ్దాం అన్నమాట. సో ఇందులో మనం చూసినట్లయితే యాక్చువల్గా వీళ్ళు స్పైసెస్ కొనడానికి వచ్చి సో స్లోగా మన నవాబులతోటి తర్వాత కింగ్స్ తోటి వీళ్ళందరితోటి కొంచెం మచ్చికయ్యి సో వాళ్ళకి గిఫ్ట్స్ అయ్యి ఇచ్చి సో స్లోగా ఇండియాని ఆక్యుపై చేసుకోవడం వీళ్ళు మొదలుపెట్టారు. సో ఇలా ఉండగా సో బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ చేస్తున్నవి కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఒక బోర్డ్ ఆఫ్ కంట్రోల్ని తీసుకొచ్చారు. సో ఈ కంట్రోల్ ఏంటంటే న్యూ గవర్నింగ్ బాడీ అని చెప్పుకోవచ్చు. దీన్నే బోర్డ్ ఆఫ్ కంట్రోల్. ఇందులో మొత్తం 6 ఉంటారు. సో ఇందులో 3 మెంబర్స్ బ్రిటిష్ క్రౌన్ నుంచి అయితే ఇంకో 3 మెంబర్స్ కంపెనీ నుంచి ఉంటుంది. సో ఈ కమిటీకి హెడ్ ఎవరు అంటే బ్రిటిష్ పిఎం అయిన లార్డ్ నార్త్ అన్నమాట. సో అయితే ఈ 3 మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఇందులోని ఈ కౌన్సిల్లోని 3 మెంబర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళే సూపర్వైజ్ చేస్తారు. ఏ కంపెనీకి సంబంధించిన ఏవైనా యాక్షన్స్ తీసుకోవాలన్నా వీళ్ళే చేస్తారన్నమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 నుంచే మనకి సుప్రీంకోర్టు వచ్చిందన్నమాట. సుప్రీంకోర్టు ఎక్కడ కూడా ఎస్టాబ్లిష్ చేశారు? కల్కత్తా. ఓకేనా, ఇప్పుడు కోల్కతా అంటున్నాం కదా. సో కల్కత్తాలోని ఈ సుప్రీంకోర్టు అనేది ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది. అలాగే అప్పటి వరకు బెంగాల్లో అప్పటి వరకు ఇండియాలో మనం చూసుకుంటే ఇండియాలో మొత్తం 3 ప్రెసిడెన్సీస్ ఉండేవి. ఒకటి బెంగాల్, ఇంకోటి మద్రాస్, తర్వాత బొంబాయి. సో ఈ మూడిట్లకి గవర్నర్లు ఉండేవారు. కానీ గవర్నర్ ఆఫ్ బెంగాల్ని కాస్త ఏం చేశారంటే ఈ యాక్ట్ ద్వారా గవర్నర్ జనరల్ చేశారు. ఓకేనా, ఏం చేశారు? గవర్నర్ జనరల్ చేశారు. నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి మనకి స్టోరీ కనెక్షన్లో ఉండడానికి. సో గవర్నర్ ఆఫ్ బెంగాల్ని కాస్త ఏం చేశారు? గవర్నర్ జనరల్ చేశాడు. అంటే యాక్చువల్గా మనకి ఉండేవి 3 ప్రెసిడెన్సీస్, కలకత్తా, బొంబాయి అండ్ మద్రాస్. అయితే ఈ కలకత్తా అంటే ఇక్కడ బెంగాల్ అండి. సో 3 ప్రెసిడెన్సీస్ ఉండేవి. సో ఇందులో నుంచి వాళ్ళు రూల్ చేసేవారు అన్నమాట. అయితే ఎప్పుడైతే ఇక్కడ గవర్నర్ని తీసేసి గవర్నర్ జనరల్ అంటే మొత్తం వాడిని హెడ్ చేశారు. అంటే ఇప్పుడు బొంబాయిలోని మద్రాసులోని ఎవరైతే ఉంటారో గవర్నర్సు వాళ్ళు ఇప్పుడు ఎవరికి రిపోర్ట్ చేయాలి? బెంగాల్లో ఉండే గవర్నర్ జనరల్కి రిపోర్ట్ చేయాలి. సో అందుకే ఇక్కడ ఇప్పుడు బెంగాల్ ప్రెసిడెన్సీ అయినా ఇప్పుడు బెంగాల్ ప్రెసిడెన్సీకి ఎవరు రిపోర్ట్ చేయాలి? మద్రాస్ అండ్ బొంబాయి వాళ్ళు రిపోర్ట్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు వాడు గవర్నర్ జనరల్. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి ఎవరు? వారెన్ హ్యాస్టింగ్స్. సో వారెన్ హ్యాస్టింగ్స్ ఎవరు అంటే ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో ఇండియాకి సంబంధించిన ఫస్ట్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే వారెన్ హ్యాస్టింగ్స్. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇది చాలా ఇంపార్టెంట్. సో అయితే ఈయన గవర్నర్ జనరల్ అయిన తర్వాత ఈయన ఏంటి అసలు యాక్చువల్గా ఈయన మన ఇండియాలోని చాలా విషయాల్ని ఈయన ప్రొటెక్ట్ చేస్తాడనమాట. ఓకేనా, యాక్షన్స్ తీసుకుంటాడు. ఎవరైనా సరే తన పర్మిషన్ తీసుకోవాలి. ఓకేనా, సో అది మాట. ఇప్పుడు ఏదైనా సరే ఒక కొత్త టెరిటరీస్ వచ్చినా సరే బ్రిటిష్ గవర్నమెంట్ అప్రూవల్ లేకుండా ఎటువంటిది వాడు చేయకూడదు అన్నమాట. ఓకేనా, సో ఆ విధంగా అన్నమాట. సో అయితే ఇప్పుడు మద్రాసు బెంగాల్లో ఉండే గవర్నర్లు కూడా ఎవరికి రిపోర్ట్ చేయాలి? ఈ యొక్క గవర్నర్ జనరల్, బెంగాల్ ప్రెసిడెన్సీ యొక్క గవర్నర్ జనరల్కి చేయాలన్నమాట. ఓకేనా, జీజీ అని రాస్తాను నేను. ఓకేనా, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. సో ఇప్పుడు మనోడు ఏమయ్యాడు? ఇక్కడ మొత్తం అందరికీ హెడ్ అయ్యాడనమాట. ఎవరు? వారెన్ హ్యాస్టింగ్స్. సో అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సో ఇలా జరిగిన తర్వాత అంటే ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా ఇంకో విషయం మనం ఏం చెప్పించుకోవచ్చు? ఎండింగ్ ఆఫ్ డ్యూయల్ అడ్మినిస్ట్రేషన్. అంటే 2 పాలనలు అనేవి ఇక్కడ నుంచి పోయిందన్నమాట. అంటే ఒకే గవర్నర్ ఉంటాడు అండ్ నవాబు అండ్ గవర్నరు అండ్ నవాబు అంటే వీళ్ళని చూసుకునేలాగా మనకి ఇక్కడ డ్యూయల్ అడ్మినిస్ట్రేషన్ తీసేసి ఒక సింగిల్ అడ్మినిస్ట్రేషన్ చేద్దాం అనుకున్నారు. అయితే బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అయిపోయిన తర్వాత మనకి ట్రీటీ ఆఫ్ అలహాబాద్ అనేది జరగడం జరిగింది. ఎవరికి? షా ఆలం 2కి. ఏంటి సార్ మీరు ఏటేటో మాట్లాడుతున్నారు, ఇవి ఎవరు మాకు తెలియదు అంటే హిస్టరీలో వస్తాయి ఇవన్నీ కూడా బ్యాటిల్స్ మాట.
ఓకేనా. షాలం టూకీని తర్వాత మీకు రాబర్ట్ క్లైవ్ అని ఒక వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తి కోసం చెప్పాలి యాక్చువల్గా. సరైన వ్యక్తి అండ్ గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు అన్నమాట రాబర్ట్ క్లైవ్ అనేది. ఓకేనా. సో అది అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళని కంట్రోల్ చేయడానికి బ్రిటిష్ కంట్రోల్ వాళ్ళు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అని చెప్పేసి అక్కడ 24 మందిని సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. అందులో కమర్షియల్ అండ్ పొలిటికల్ రెండూ ఉంటాయి అన్నమాట. సో అది కూడా నేను చెప్తాను, నెక్స్ట్ వచ్చే దాంట్లో వస్తుంది. అయితే అసలు ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ అనేది దేనికి పెట్టారు? ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ అనేది మనకి ఎందుకు అంటే 1773. సో యాక్చువల్గా ఇది కరప్షన్ అన్నమాట. వీళ్ళు ఏదో లంచగొండతనం ఏదో చేసుకొని డబ్బులు సంపాదిస్తున్నారు. ఎందుకంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఒక ప్రైవేట్ కంపెనీ. అది క్వీన్ విక్టోరియా దగ్గర వాళ్ళు శాంక్షన్ చేసుకొని మన ఇండియాకి వస్తారు. యాక్చువల్గా బ్రిటిష్ క్రౌన్ వేరు, ఈస్ట్ ఇండియా కంపెనీ వేరు. ఓకేనా. వీళ్ళు పవర్ని అబ్యూస్ చేస్తున్నారని ఇక్కడ తెలిసిందన్నమాట. వాళ్ళకి కొంచెం న్యూస్ వెళ్ళింది. రాబర్ట్ క్లైవ్ మీకు తెలుసా? రాబర్ట్ క్లైవ్ని వాళ్ళు పంపించినప్పుడు రాబర్ట్ క్లైవ్ తను అక్కడ యూకేలో ఎంతో అసలు గవర్నమెంట్ వాళ్ళ దగ్గర కూడా లేనంత సొమ్ముని వాడు కలెక్ట్ చేసుకున్నాడట. అంటే అంత డబ్బును సంపాదించాడు ఇండియా దగ్గర నుంచి. సో ఆ విధంగా ఈ రెగ్యులేట్ యాక్ట్ని తీసుకొచ్చారన్నమాట. అయితే ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ అనేది ఫుల్గా మనకి ఎస్టాబ్లిష్ అవ్వలేదు. ఎందుకో చెప్పమంటారా? యాక్చువల్గా ఇప్పుడు గవర్నర్ జనరల్ రెస్పాన్సిబుల్ కదా. అంటే బ్రిటిష్ వాళ్ళకైనా సరే ఇది ఎవరికైనా సరే గవర్నర్ అనేవాడు, గవర్నర్ జనరల్ అనేవాడు రెస్పాన్సిబుల్. అయితే ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ ఉండాలి కదా. అంటే వీడు ఏం చూసుకోవాలి? ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది కంట్రీలో అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలన కరెక్ట్గా ఉండాలి, అంటే కరప్షన్ లేకుండా ఉండాలి, అంటే ఎటువంటి కరప్షన్ లేకుండా ఉండాలన్నమాట. ఓకేనా. అయితే ఇక్కడ చూసినట్లయితే సుప్రీంకోర్టుని ఎస్టాబ్లిష్ చేశారు కదా. మరి ఈ సుప్రీంకోర్టుని ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు కలకత్తాలోని? అసలు పని పట్టలేదేంటి వాళ్ళకి? సో యాక్చువల్గా ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు ఏం చెప్పారంటే ఇండియాలోని ఎవరైతే ఏదైనా ఎవరికైనా అన్యాయం జరిగినా అండ్ వాళ్ళకి ఒక లీగల్ సిస్టమ్ అంటూ ఉండాలి. సో మనం వాళ్ళని దోచుకున్నా సరే వాళ్ళకి కూడా కొన్ని రైట్స్ అంటూ ఉంటాయని చెప్పేసి వాళ్ళు చెప్పి సుప్రీంకోర్టుని కలకత్తాలో పెట్టడం అయితే జరిగింది. వాళ్ళకి ఫెయిర్ అండ్ ఇంపార్షియల్ లీగల్ సిస్టమ్ని ఇవ్వాలి, అంటే పరిపాలన అనేది కరెక్ట్గా ఉండాలి, తప్పు మన వాళ్ళు చేసినా మన వాళ్ళు కూడా శిక్ష పడాలి అన్న రీతిలో ఈ సుప్రీంకోర్టుని పెట్టారన్నమాట. అయితే ఇక్కడ నెక్స్ట్ ఇంకా నేను చాలా పాయింట్స్ చెప్తాను చూడండి. సో అయితే గవర్నర్ జనరల్కి లిమిటెడ్ పవర్స్ మాత్రమే వచ్చాయి. దేని ద్వారా? రెగ్యులేటింగ్ యాక్ట్ డ్రాబ్యాక్స్ నేను చెప్తాను. ఇక్కడ నేను డ్రాబ్యాక్స్ రాయలేదు యాక్చువల్గా. సో నేను డ్రాబ్యాక్స్ చెప్తాను. డ్రాబ్యాక్స్ ఆఫ్ రెగ్యులేటింగ్ యాక్ట్ కొంచెం హ్యాండ్ రైటింగ్ బాగోపోతే ఏమనుకోవద్దు. సో నేను చెప్పింది వినండి చాలు, మీకు స్టోరీ అర్థమైపోతుంది అన్నమాట. సో రెగ్యులేటింగ్ యాక్ట్ ఎందుకు పెట్టారో మీకు అర్థమైంది కదా. సో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఒక ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఇక్కడ డబ్బును దోచుకుంటున్నారని వాళ్ళకి తెలిసింది అక్కడ పైన ఎక్కడ యూకేలో ఉన్న వాళ్ళకి. సో ఓకేనా, బ్రిటన్లో ఉన్న వాళ్ళకి తెలిసింది ఈ విషయం. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే డ్రాబ్యాక్స్ ఏంటంటే గవర్నర్ జనరల్కి లిమిటెడ్ పవర్స్ మాత్రమే ఉండేవి. అంటే తను లాస్ని పాస్ చేయలేకపోయేవాడు. ఎందుకంటే గవర్నర్ జనరల్ ఉంటాడు కదా, ఈ గవర్నర్ జనరల్ కింద కౌన్సిల్ ఆఫ్ సుపీరియర్స్ అంటే మెంబర్స్ 4 ఉంటారన్నమాట. అంటే గవర్నర్ జనరల్కి 1 ఓటు, వీళ్ళకి 4 ఓట్లు, మొత్తం కలిపి 5 ఓట్లు అనుకోండి. సో ఈ 4 ఏం చేసేవారంటే ఈ మెంబర్స్ సపోర్ట్ కానీ లేకపోతే ఒక బిల్ అనేది పాస్ అయ్యేది కాదు. సో గవర్నర్ జనరల్కి ఇది నచ్చేది కాదన్నమాట. అంటే ఒక బిల్ని పాస్ చేయలేకపోతున్నాడు, ఏదైనా చేద్దామంటే ఈ కౌన్సిల్ మెంబర్స్ని సపోర్ట్ ఉండాలి. సో వీళ్ళని ఏమైనా తేడా చేస్తే వీళ్ళందరూ ఒక సైడ్ అయిపోతే మాత్రం గవర్నర్ జనరల్ బెబ్బే, ఇంకా పవర్స్ లేనట్టే. ఓకేనా. సో ఆ విధంగా అన్నమాట. అయితే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కింద మనకి మద్రాసు, బొంబాయి గవర్నర్స్ ఉంటారని చెప్పాను కదా, వాళ్ళు కూడా కన్ఫ్యూషన్లో ఉండేవారు. ఎందుకంటే వాళ్ళు దేనికి పర్మిషన్ తీసుకోవాలి, దేనికి పర్మిషన్ తీసుకోకూడదు. సో ఇలాంటి అంటే ఒక క్లారిటీ లేదన్నమాట. ఏంటి వీడి గవర్నర్ జనరల్ని ఎట్టేసారు వీళ్ళు, వీడికి నేను చెప్పాలా వద్దా, నేను ఇక్కడికి వెళ్ళాలి, వీడికి చెప్పాలా ఏంటి, చెప్పకపోతే ఇదో బాధ, చెప్తే ఒక బాధ, ప్రతిదీ అడుగుతావు నీకు తెలియదని అంటారు. సో అంటే లోకల్ గవర్నమెంట్ పైన ప్రెషర్ పడిందన్నమాట. సో అది కూడా రెగ్యులేటింగ్ యాక్ట్ అర్థం కాలేదు ఎవరికి. అలాగే ఈ సుప్రీంకోర్టు అని చెప్పాను కదా, ఈ సుప్రీంకోర్టులోని అప్పుడు మన ఇండియాలోకి వచ్చిన లాయర్ ఎవరంటే, జడ్జి ఎవరంటే, సుప్రీంకోర్టు జడ్జి ఎవరంటే అప్పుడులో మనకి ఎలీజా అన్నమాట. ఆవిడ పేరు ఏంటంటే ఎలీజా ఇంఫే మాట. సో ఈ సుప్రీంకోర్టు జడ్జికి తర్వాత గవర్నర్ జనరల్ వారెన్ హ్యాస్టింగ్స్కి మధ్య గొడవలు చాలా జరిగేవి. అసలు ఇద్దరికి పడేది కాదు. సో ఈవిడ ఇన్వాల్వ్ అవ్వడం,
వీడు ఏమైనా చేస్తుంటే నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు, నేను సుప్రీంకోర్టు జడ్జిని, నువ్వు నాకు ఎందుకు చెప్పట్లేదు అని గొడవలు ఎక్కువగా జరిగేవన్నమాట. నేను నీకెందుకు చెప్పాలి, నేను గవర్నర్ జనరల్ని, నీ పని ఏదో నువ్వు చూసుకో అనేవాళ్ళు. సో అలాగే సుప్రీంకోర్టు జడ్జి ఏ పనులు చేయాలనేది కూడా అక్కడ క్లారిటీ ఇవ్వలేదు. నువ్వు బాబు సుప్రీంకోర్టు జడ్జు, నువ్వు ప్రజల్ని చూసుకో, నువ్వు ఇలాంటి కేసులే చూసుకో, క్రిమినల్ కేసెస్ చూసుకో, నువ్వు ఎకనామికల్ కేసెస్ని నువ్వు చూసుకోవద్దు అని చెప్తే ఓకే, కానీ అలా ఏం క్లారిటీ ఇవ్వలేదు కదా. సో అందుకే ఈ సుప్రీంకోర్టు జడ్జి ఎలిజా ఇంఫే కూడా ఏం చేసింది, నేను దూరుతానని చెప్పి అన్నింటిలో దూరడం జరిగింది. సో అప్పుడు గవర్నర్ జనరల్ ఈ జడ్జిని ఏం చేయలేకపోయాడు, ఆవిడ గవర్నర్ జనరల్ని ఏం చేయలేకపోయాడు. సో దీనివల్ల లోకల్ గవర్నమెంట్ మీద సో ప్రెషర్ ఎక్కువ పడింది, అడ్మినిస్ట్రేషన్ మీద కూడా దీని ప్రభావం చూపించింది అన్నమాట. సో ఇలాంటి గొడవలు అవడానికి ఇప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ రెండో యాక్ట్ని తీసుకొచ్చారన్నమాట. ఆ రెండో యాక్టే ఈ పిట్స్ ఇండియా యాక్ట్ 1784. 1773లో ఇది వస్తే మనకి 1784లో మనకి పిట్స్ ఇండియా యాక్ట్ అనేది రావడం అయితే జరిగింది. ఓకేనా. యాక్చువల్గా పిట్స్ ఇండియా యాక్ట్ కన్నా ముందు 2 యాక్ట్స్ అనేవి తీసుకొచ్చారు. ఏంటి, ఫస్ట్ యాక్ట్ వచ్చేసరికి యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్. ఓకేనా, యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అన్నమాట. ఈ సెటిల్మెంట్ అనేది ఎప్పుడు వచ్చింది అంటే 1781లో వచ్చింది. తర్వాత ఏమొచ్చింది అంటే పిట్స్ ఇండియా యాక్ట్ వచ్చింది. ఓకేనా. ఫస్ట్ వీళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి కదా, ఇండియాలో సరిగ్గా అడ్మినిస్ట్రేషన్ జరగట్లేదు. సో తర్వాత వచ్చింది ఏంటి, పిట్స్ ఇండియా యాక్ట్ 1784 అన్నమాట. ఓకేనా, 1784. సో ఈ విధంగా వచ్చింది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ ఏంటో చూద్దాం. ఓకేనా, ఫస్ట్ మనం ఏం చేద్దాం, యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ చూద్దాం. సో యాక్ట్స్ ఆఫ్ సెటిల్మెంట్ మనం చూసినట్లయితే, సో ఫస్ట్ యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ చూద్దాం. 1781లో జరిగింది. నేనేం చెప్పాను, ఫైనల్గా నేను గవర్నర్ జనరల్కి, తర్వాత గవర్నర్ జనరల్కి సుప్రీంకోర్టుకి జడ్జికి పడట్లేదని చెప్పాను కదా. మనోడు ఏం చేస్తాడంటే ఈ గవర్నర్ జనరల్ వారెన్ హ్యాస్టింగ్ సుప్రీంకోర్టు జడ్జి పైన కంప్లైంట్ చేస్తాడు. ఓకేనా, ఈవిడ నాకు నచ్చట్లేదు అని చెప్పి ఒక బిల్లుని, ఒక లెటర్ని రాసి ఇక్కడికి బ్రిటన్ పంపిస్తాడు. అలా పంపించిన తర్వాత ఈ సుప్రీంకోర్టు జడ్జి ఎవరైతే ఉన్నారో, ఓకే ఈవిడ పైన ఇలా కంప్లైంట్ వచ్చిందని వాళ్ళు చూసి ఈవిడ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడతారన్నమాట. అలాగే గవర్నర్ జనరల్ సో ఈ బిల్ ఎలా పాస్ అవుతుంది అనుకున్నారు, ఫస్ట్ ఈ బిల్ అనేది ఎవరికి వెళ్తుంది, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్కి వెళ్తుంది. ఓకేనా, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ నుంచి ఆ తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్కి వెళ్తుంది అన్నమాట. సో ఓకేనా, బ్రిటిష్ గవర్నమెంట్కి వెళ్తుంది. ఈ బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే ఒక కమిటీ పెట్టారన్నమాట, దాన్ని టచ్డ్ కమిటీ అంటారు. సో ఈ టచ్డ్ కమిటీ అని పెట్టిన తర్వాత, సో ఈ టచ్డ్ కమిటీ నుండే ఈ యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ని తీసుకొచ్చారన్నమాట. యాక్చువల్గా చెప్పాలంటే ఈ టచ్డ్ కమిటీ నుంచే యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అనే దాన్ని తీసుకొచ్చారన్నమాట. ఓకేనా. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు గవర్నర్ జనరల్కి పవర్ని డివైడ్ చేస్తారు. ఈ యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్లో ఏం జరిగిందో ఇప్పుడు చూడండి. ఈ యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ చేసి కమిటీని పెట్టి మీటింగ్ పెట్టి ఈ సుప్రీంకోర్టు జడ్జికి కొన్ని పవర్సు, తర్వాత గవర్నర్ జనరల్కి కొన్ని పవర్సు. ఇక్కడ ఏం జరిగింది అంటే పవర్ అనేది డివైడ్ అయ్యింది. పవర్ అనేది వీళ్ళిద్దరి మధ్య ఏమైంది, డివైడ్ అయ్యింది. అంటే డివైడ్ చేశారు, వద్దురా బాబు మీరిద్దరు కొట్టుకోవద్దు, మీ పవర్లు డివైడ్ చేస్తాను, మీరు ఏ పనులు చేయాలో మేమే చెప్తాం ఆగండి అని చెప్పి. సో ఇంకా సుప్రీంకోర్టు జడ్జికి ఏం చేశారంటే, సో రెవెన్యూ సంబంధిత వ్యాపారాల్లో మీరు జోక్యం చేసుకోకూడదు. ఓకేనా, రెవెన్యూకి సంబంధించిన ఎటువంటి మ్యాటర్స్ కూడా, రెవెన్యూకి సంబంధించిన ఏ మ్యాటర్స్ కూడా మీరు జోక్యం చేసుకోకూడదు. మీరు ఇన్వాల్వ్ అవ్వాల్సింది ఏదైనా ఉంది అంటే అవి క్రిమినల్ కేసెస్ అండ్ సివిల్ కేసెస్. ఓకేనా, క్రిమినల్ కేసెస్ అండ్ సివిల్ కేసెస్లో మాత్రమే మీరు ఇన్వాల్వ్ అవ్వాలి. సో ఇక నుంచి గవర్నర్ జనరల్ ఏదైనా చూసుకోవాలి అనుకుంటే దాన్ని రెవెన్యూ విషయంలో అతనే, అంటే డబ్బుల విషయంలోని ట్యాక్స్ కానీ, ఇలాంటి ల్యాండ్ ఇష్యూస్ కానీ, అంటే ల్యాండ్లో రెవెన్యూ సంబంధించిన విషయాలు కానీ ఏదైనా సరే చూసుకోవాలంటే అది గవర్నర్ జనరల్లోనే ఉంటుంది పవర్. ఓకేనా. అలాగే మీరేం చేయాలి, క్రిమినల్ కేసెస్, సివిల్ కేసెస్, తర్వాత హిందూ లాస్, ఎందుకంటే మన హిందువులకి హిందూస్ లా ప్రకారంగా, తర్వాత హిందూస్, తర్వాత ముస్లిమ్స్, వీళ్ళకి సంబంధించిన లాస్ను మాత్రమే మీరు చూసుకోవాలని చెప్పేసి ఇక్కడ యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అయితే వీళ్ళిద్దరి మధ్య జరిగిందన్నమాట. ఇది అంత బాగానే ఉంది. ఇప్పుడు బిల్లుని పాస్ అయ్యారు, వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు గొడవలు లేవు, గవర్నర్ జనరల్ హ్యాపీ ఫీల్ అయ్యాడు, మనోడు హ్యాపీ ఫుల్ నేను సాధించానని. సో అయితే ఇదంతా బాగానే ఉంది. ఇక్కడ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రెండోది తీసుకొచ్చారన్నమాట. అయితే పవర్లు డివైడ్ చేసి కొంచెం వీళ్ళిద్దరిని శాంతపరిచారు. సో రెండో యాక్ట్ వచ్చేసరికి మనకి పిట్స్ ఇండియా యాక్ట్ అన్నమాట.
అయితే ఎప్పుడైతే యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ కంప్లీట్ అయిందో తర్వాత యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ ఎప్పుడైంది మనకి 1781లో కదా అయ్యింది. ఆ తర్వాత తీసుకొచ్చిందే పిట్స్ ఇండియా యాక్ట్ మాట. అయితే 1784 మాట, 1784లో ఈ పిట్స్ ఇండియా యాక్ట్ని అయితే తీసుకొచ్చారు. సార్ పాలిటీకి దీనికి ఏంటి సార్ సంబంధం అంటే, అవును దీనికి ఖచ్చితంగా సంబంధం ఉంటుంది. ఎందుకంటే మనం పాలిటీలో తీసుకుంటే చాలా విషయాలు కూడా దీనికి రిలేటెడ్గా ఉంటాయి అన్నమాట. మన ఇండియాలో జరిగిన యాక్ట్స్ అన్నీ మనం తెలుసుకోవాలి. ఓకేనా? సో అది అయితే 1783లో మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ అందంగా కనిపిస్తున్నాడు చూసారా, వీడి పేరే విలియం పిట్ ద యంగర్ అంటారు. అసలు యంగర్ అని ఎందుకంటాడు, వయసులో ఉన్నాడా అంటే లేదు, పోయాడు. యాక్చువల్గా వీడి పేరే విలియం పిట్ అన్నమాట. ఇతని పేరేంటి? విలియం పిట్ ద యంగర్ అంటారు. సో ఎందుకు సార్ యంగర్ అంటారు అంటే, ఈ విలియం పిట్ అనేవాడు తను యాక్చువల్గా చెప్పాలి అంటే 17 ఏళ్ళకే ఇతను పాలిటిక్స్లోకి రావడం, అలాగే 21 ఇయర్స్లో ఈవెన్ ఎవరు చేయలేంది 21 ఇయర్స్లో ఈయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయిపోయాడు. అంటే ఎంపీగా వచ్చేసాడనమాట. ఇప్పుడు 1780లో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయిపోయాడు. అంటే 21 ఏళ్ళకే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయిపోయాడు అనమాట విలియం పిట్. అయితే 1783లో ఇప్పుడు మీకు స్టోరీ చెప్తున్నాను అనమాట, ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నాను. అక్కడ ఆ దేశంలో 21 ఇయర్స్లోనే మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా అయిపోయి సో మనకి విలియం పిట్ అనే వ్యక్తి రావడం అయితే జరిగిందన్నమాట. సో 1783లో విలియం పిట్ బ్రిటన్లో యంగెస్ట్ పిఎం అయ్యాడు. సో 1780లో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయ్యి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నుంచి పిఎం అయిపోయాడు మనోడు, మామూలుగా అవ్వలేదు ఇంకా. సో యంగెస్ట్ ఏజ్లోనే పిఎం అయిపోయి మనకి 1783లో మనోడు పిఎం అవుతాడనమాట. ఓకేనా? ఎక్కడ? బ్రిటన్లో. ఓకేనా? ఎక్కడయ్యాడు? బ్రిటన్లో పిఎం అవుతాడు మనోడు. యంగెస్ట్ పిఎం అని చెప్పొచ్చు, అందుకే వాడి పేరు విలియం పిట్ ద యంగర్. అయితే అందుకే ఈ 1783లో మనోడు పిఎం అయిన తర్వాత మనోడు ఏం చేశాడంటే, ఇండియా ఉందా, ఓకే, సో మన ఇండియాలోని సో ఒక యాక్ట్ని తీసుకొచ్చాడు, అదే పిట్స్ ఇండియా యాక్ట్ అన్నమాట. అందుకే వాడి పేరే ఉంటుంది. 1784లో ఇండియాలోని ఒక యాక్ట్ని తీసుకొచ్చాడు, ఆ యాక్ట్ పేరే పిట్స్ ఇండియా యాక్ట్. ఇప్పుడు పిట్స్ ఇండియా యాక్ట్ ఎందుకు పేరు వచ్చిందో మీకు అర్థమైంది కదా, అంటే పిట్స్ అని ఎందుకు పేరు వచ్చిందో మీకు అర్థమైంది కదా, మనోడి పేరే మాట అది పిట్స్ ఇండియా యాక్ట్ అంటే. ఓకేనా? ఈ యాక్ట్లో మెయిన్ పాయింట్స్ మనం చూద్దాం. సో మెయిన్ పాయింట్స్ చూస్తే మోనోపాలీలో ఏ చేంజ్ రాలేదు, ట్రేడ్లో ఏ చేంజ్ రాలేదంటే దాని అర్థం ఏంటి అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకి వదిలేశారు. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళని చేసుకోమని, ఎందుకంటే వాళ్ళు ట్యాక్స్ బాగా కడుతున్నారు. ట్రేడ్ మోనోపాలీ కాస్త ఈస్ట్ ఇండియా వాళ్ళే చూసుకుంటున్నారు అన్నమాట. ఈ యాక్ట్లో ట్రేడ్లో ఏ చేంజ్ రాలేదు, అంటే ట్రేడ్ నో చేంజ్. ఓకేనా? సో ఇప్పుడు కంపెనీ కంట్రోల్ మనం చూసుకున్నట్లయితే కంట్రోల్ ఆఫ్ కంపెనీ ఎవరి చేతుల్లో ఉంది, ఇందులో కొంచెం చేంజ్ వచ్చింది. ఓకేనా? కమర్షియల్ విషయాలు వచ్చేసరికి ఎవరు చూసుకుంటారు, నేను ఇందాక చెప్పాను కమర్షియల్ విషయాలన్నీ కూడా ఎవరు చూసుకుంటారు, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ చూసుకుంటారు. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఎంతమంది ఉంటారని చెప్పాను నేను, 24 మంది ఉంటారు. ఓకేనా? కమర్షియల్ 24 మెంబర్స్ కమర్షియల్ చూసుకుంటారు. అలాగే పొలిటికల్, ఓకేనా, తర్వాత సివిల్, తర్వాత ఆర్మీ, తర్వాత మిలిటరీ. ఓకేనా? ఆర్మీ, మిలిటరీ ఇవన్నీ కూడా ఎవరు చూసుకుంటారు, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ చూసుకుంటారు. ఓకేనా? బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అంటే సరైన వాళ్ళు 6 ఉంటారు. ఓకేనా? ఇందులో 3 ఏమించో చెప్పాను కదా ఇందాకలా, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ 6. ఓకేనా? సో ఇది ఫుల్లీ గవర్నమెంట్ మాట, ప్యూర్లీ గవర్నమెంట్ బాడీ మాట. ఓకేనా? మళ్ళీ ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ 6 ఉంటారు కదా. సో మొత్తం ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్లో ఎంతమంది ఉంటారు, 6 ఉంటారు. జాగ్రత్తగా వినండి, కొంచెం కాన్సెప్ట్ ఇక్కడ అర్థం అవ్వాలి మీకు. ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ వాళ్ళు ఈ మ్యాటర్స్ అన్ని చూసుకుంటారు కదా. ఈ 6 పర్సన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు అన్నమాట. అయితే దీనికి హెడ్ ఒకడు ఉంటాడు. ఓకేనా? దీనికి హెడ్ ఉంటాడు. ఈ హెడ్ గాడు ఏం చెప్తే వీడికి రిపోర్ట్ చేయాలన్నమాట. దీనికి హెడ్ ఒకడు ఉంటాడు. ఈ హెడ్నే మనం ఏమని పిలుస్తామంటే సెక్రటరీ ఆఫ్ ది స్టేట్ అని పిలుస్తాం. అంటే మన ఇండియాకి సంబంధించి ఒక సెక్రటరీ ఆఫ్ ది స్టేట్ ఉంటాడనమాట. అంటే మళ్ళీ ఏం జరిగింది ఇక్కడ పిట్స్ ఇండియా యాక్ట్లో, ఒక డ్యూయల్ గవర్నమెంట్ వచ్చిందన్నమాట. పిట్స్ ఇండియా యాక్ట్లో మళ్ళీ మనకి ఒక డ్యూయల్ గవర్నమెంట్ అనేది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది
మనకి రావడం అయితే జరిగింది. ఓకే, సో ఒక సెక్రటరీ ఆఫ్ స్టేట్ మాట వీడు. సో వీడు మనకి రిపోర్ట్ చేస్తాడు, ఇంకా బ్రిటిష్ మన తరపు మాట, ఇండియా తరపున మనకు ఒక సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ ఉంటాడు. అలాగే అడ్మినిస్ట్రేషన్లో ఇంతకుముందు 4 మెంబర్స్ ఉండేవారు కదా. ఈ పిట్స్ ఇండియా యాక్ట్ ద్వారా నేను చెప్పాను కదా గవర్నర్ జనరల్కి కింద 4 ఉంటారని చెప్పి. సో ఈ పిట్స్ ఇండియా యాక్ట్ ద్వారా ఏం చేశారంటే, రెండో పాయింట్, అడ్మినిస్ట్రేషన్లో ఇంతకుముందు 4 మెంబర్స్ ఉండేవారు. ఈ పిట్స్ ఇండియా యాక్ట్ తర్వాత ఒక నెంబర్ని తగ్గించేసి 3 మెంబర్స్ని చేశాడు. అంటే ఇండియాలో ఉండే గవర్నర్ జనరల్ కింద 4 ఉంటారని చెప్పాను కదా. ఓకే, 4 మెంబర్స్ ఉంటారని చెప్పాను కదా. ఈ 4 మెంబర్స్ని తీసేసి 3 మెంబర్స్ని చేశారన్నమాట. కౌన్సిల్ మెంబర్స్ని ఎంతమంది చేశాడు? 3 మెంబర్స్ని చేశారు. ఇప్పుడు 3 మెంబర్స్ ఉన్నారు. అంటే ఇప్పుడు దీని ప్రకారంగా ఓటింగ్ ఎలా జరుగుతుంది? ఇప్పుడు ఓటింగ్ జరిగినప్పుడు ఏదైనా బిల్లు పాస్ అయితే ఆ బిల్లు జరగాలి అంటే ఇక్కడ వీళ్ళ కౌన్సిల్ ఆఫ్ మెంబర్స్ వీళ్ళు ముగ్గురు ఓట్లతో కలిపి ఎవడైతే గవర్నర్ జనరల్ ఉంటాడో వీడి ఓటు మొత్తం కలిసి ఎన్ని ఓట్లు? 4 ఓట్లు అయ్యాయి. ఓకేనా? సో అది అంటే వీళ్ళ 3 ఓట్లు ప్లస్ వీడిది 1 ఓటు మొత్తం కలిపి 4 ఓట్లు ఉంటాయి. సో ఈ 4 ఓట్లు కూడా యాక్చువల్గా గవర్నర్ జనరల్కి ఉండే బెనిఫిట్ ఏంటంటే ఇతనికి వేటో పవర్ ఉంటుందన్నమాట. ఓకేనా? ఇతనికి వేటో పవర్ ఉంటుంది. ఓకే, అంటే ఇక్కడ మీకు వేటో అనగానే మీకు చిన్న డౌట్ రావచ్చు, వేటో పవర్ అంటే ఏంటి సార్ అని అడిగినట్లయితే. సో వేటో అంటే ఏం లేదు, ఇప్పుడు సడన్గా ఏదైనా ఒక బిల్ అనేది పాస్ అయింది, వీళ్ళు ఫోర్స్ చేశారనుకోండి, దాన్ని ఆపే శక్తి గవర్నర్ జనరల్కి మాత్రమే ఉందన్నమాట, మనోడికి మాత్రమే ఉంది. అదే వేటో పవర్. సో వేటో పవర్ అంటే ఏదైనా సడన్గా ఏదైనా సందర్భంలో ఏదైనా జరగాలనుకున్నా, సో ఏదైనా అఫీషియల్ యాక్షన్ని ఆపాలనుకున్నా, లేదు అనుకుంటే ఏదైనా ఒక కేసులోని ఏదైనా మనోడు సడన్గా డిసిషన్స్ తీసుకోవాలనుకున్నా మనోడు ఆ వేటో పవర్ని యూజ్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా? అది లాగాను చేయొచ్చు, లేదు అంటే దాన్ని ఆపేయచ్చు అన్నమాట. సో అదే వేటో పవర్, అది గవర్నర్ జనరల్కి ఉంటుందన్నమాట. సో ఇంకా లెజిస్లేచర్ మనం చూసినట్లయితే ప్రొవిన్షియల్లోని మనకి మద్రాస్ ప్రెసిడెన్సీ, బాంబే ప్రెసిడెన్సీ, ఈ 2 ప్రెసిడెన్సీల్లో కూడా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ని తగ్గించి 3 మెంబర్స్నే చేశారు. సో ఆ ముగ్గురులో ఒక్కరిని కమాండర్ ఆఫ్ చీఫ్గా అపాయింట్ చేసేవారు అనమాట. వీళ్ళు ముగ్గురులోని ఎవరో ఒకరిని, ఒక పర్సన్ని సెలెక్ట్ చేసి వీడిని కమాండర్ ఆఫ్ చీఫ్గా అపాయింట్ చేసేవారు. సో ఇలాగా చేసుకొని అడ్మినిస్ట్రేషన్ని వీళ్ళు పరిపాలించేవారు అన్నమాట ఇండియాలోని. ఓకేనా? ఏంటి వీళ్ళు మనల్ని పరిపాలించడానికి వీళ్ళు కొట్టేసుకోవడం ఏంటి? ఇదంతా వీళ్ళకి కావాల్సింది మన మీద ఇదేం కాదు, వీళ్ళకి కావాల్సింది మన నుంచి లాభం అంతే. వీళ్ళు మన దగ్గర నుంచి లాభాలు పొందాలి. ఓకేనా? సో ఇక్కడి నుంచి అసలైన కథ మొదలవుతుందండి. సో ఈ పిట్స్ ఇండియా యాక్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇలాగ గొడవల్ని మనం సెటిల్మెంట్ చేసి పిట్స్ ఇండియా యాక్ట్ని తీసుకొచ్చి ఇలాగ పొలిటికల్ అండ్ సివిల్ ఆర్మీలోని బోర్డ్ ఆఫ్ కంట్రోల్కి ఒక సెక్రటరీ స్టేట్ని పెట్టి హెడ్ అని పెట్టి, అలాగే డ్యూయల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ఎస్టాబ్లిష్ చేసి, సో ఒక మెంబర్ని తగ్గించి, ఓకేనా? సో ఇలాగా పిట్స్ ఇండియా యాక్ట్ అయితే జరగడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చే టాపిక్ ఏంటంటే మనకి చార్టర్ యాక్ట్ 1813. ఇక్కడ నుంచి సూపర్గా ఉంటుందండి. సో ఎందుకంటే ఇక్కడ నుంచి మన ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకి వచ్చి పడిపోద్ది ఒక్కొక్కడికి. ఎందుకంటే ఈ చార్టర్ యాక్ట్ అనేది ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళని దెబ్బతీసే యాక్ట్ అని మనం చెప్పుకోవచ్చు. ఇదే చార్టర్ యాక్ట్ 1813. ఈ యాక్ట్తో దెబ్బకి ఈస్ట్ ఇండియా కంపెనీ ట్రేడ్ని ఆపేస్తారన్నమాట. దెబ్బకి వాళ్ళు చేసే అన్యాయాలు అంటే ఇంకా మనోడికి పడిపోద్ది. ఇంకా బ్రిటిష్ వాడు రంగంలో దిగాడనమాట చార్టర్ యాక్ట్ 1830. అంటే కంప్లీట్గా దిగడని నేను చెప్పను, ఇక్కడ దిగుతాడు, ఇంకా చాలా టైం ఉంది. ఇక్కడి నుంచి మనోళ్ళు కొంచెం ప్రెషర్ పడుతూ ఒకేసారి బ్లాస్ట్ అవుతారన్నమాట. సో ఈ చార్టర్ యాక్ట్ 1813లో సో ఈస్ట్ ఇండియా వాళ్ళు ఏంటి దెబ్బతిన్నారు, సో వాళ్ళకి ఎందుకు వచ్చపడింది, సో వాళ్ళు ఎందుకు భయపడ్డారు, అండ్ ఈ చార్టర్ యాక్ట్ 1833ని ఎందుకు తీసుకొచ్చారు, ఓకేనా? సో ఇందులో తీసుకొచ్చిన మార్పులు ఏంటి, అసలు ఈ యాక్ట్ని ప్రతి 20 సంవత్సరాలకి ఎందుకు మారుస్తారు, సో అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.